హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. ఈరోజు నేను చేయబోయేది రాగి ముద్ద, రాగి సంకటి అంటాం కదా. రాయలసీమలో పేదింటి నుంచి గుప్పింటి వరకు చేసుకొని తినేది రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద చేసి చూపిస్తున్నాను. ఎలా చేయాలో నేను వీడియోలో చూపిస్తున్నాను. ఒక గ్లాసు రైస్ని తీసుకొని, అంటే లావు రైస్ని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే సన్నది కూడా తీసుకోవచ్చు. రైస్ని 3 టైమ్స్ అయినా మంచిగా కడగాలి. ఒక గ్లాసు రైస్కి 3 గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని అందులో చిటికెడంతా ఉప్పుని వేసి మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అన్నము మెత్తగా ఉడికించుకుంటేనే రాగి సంకటి చాలా బాగా వస్తుంది. మరొక గిన్నెలో రాగి పిండిని వేసేసుకోవాలి. 3 స్పూన్ల వరకు వేసేసాను నేను. ఇది ప్యాకెట్ దండి, నేను పట్టించింది కాదు. ఒక గిన్నెలో 3 స్పూన్ల వరకు పిండిని వేసేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ దోశ పిండిలాగా కలిపేసుకోవాలి. ఉండలు కట్టకుండా ముద్ద ముద్దగా లేకుండా ఇలా దోశపిండిలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అన్నం మీద మూత తీసుకొని ఒకసారి కలుపుకొని చూడాలి. అన్నం ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నము దగ్గర అవ్వడానికి వచ్చింది అంటే మనకి అన్నము మెత్తగా ఉడికిపోయింది. అన్నం ఇలా మెత్తగా ఉడికిన తర్వాతనే మనము కలిపి పెట్టుకున్న రాగి పిండిని పోసేసుకోవాలి. స్పూన్తో ఇలా కలిపేసుకొని మొత్తం అన్నంలో పోసేసుకొని గరిటెతో మంచిగా కలుపుకోవాలి. మంట సిమ్ములో పెట్టేసుకొనే కలుపుకోవాలి. మంట హైలో పెడితే అన్నం అంతా మాడిపోతుంది. మంట చిన్నగా పెట్టుకొని గరిటెతో మంచిగా కలుపుకోవాలి. మొత్తం రాగి పిండి అన్నానికి అంతా కలిసేలా దగ్గరికి అయ్యేంత వరకు ఇలాగే మంట చిన్నగా పెట్టుకొని అన్నం అంతా కలుపుకోవాలి. అప్పుడే రాగి సంకటి మనకి రెడీ అయిపోతుంది. అన్నంలో రాగి పిండి అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. మొత్తము దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా కలుపుకుంటేనే చాలా బాగుంటుంది రాగి సంకటి. ఇప్పుడు ఇందులో మనము అన్నంలో రాగి పిండి మొత్తము కలవలేదు అనుకుంటే మనము రాగి పిండి కలిపిన గిన్నెలోనే ఇంకా కాస్త వాటర్ని వేసేసుకొని అన్నంలో పోసేసుకోవచ్చు. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవచ్చు. రాగి పిండి మొత్తము కలిసేలా గరిటెతో అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు చిన్న మంట మీదనే ఉడికించుకుంటే రాగి సంకటి చాలా బాగా రెడీ అవుతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ముద్దగా రెడీ అయిపోయింది. 1 స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకుంటే రాగి సంకటి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి మొత్తము కలిసేలా మంచిగా కలుపుకోవాలి. నెయ్యి వేస్తే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చికెన్ పులుసులోకి చాలా చాలా బాగుంటుంది. మనము అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసేసుకోవాలి. ఒక గిన్నెలో నెయ్యిని వేసేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ని పెట్టుకోవాలి. చెయ్యి కాలకుండా వాటర్లో తడుపుతూ నెయ్యి రాసుకుంటూ లడ్డూలలాగా చేసేసుకోవాలి. మన గుప్పడి ఎంత ఉందో అంత సైజు చేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. రాగి సంకటి, రాగి ముద్ద చాలా టేస్ట్గా ఉంటుంది. బయట కొనుక్కొని తిననవసరం లేదు. మనమే ఇంట్లో రెడీ చేసుకొని హస్బెండ్కి కానీ పిల్లలకు కానీ మనకి కానీ తింటే హెల్త్కి చాలా మంచిది. నేను చేసిన ఈ రాగి సంకటి, రాగి ముద్ద మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి లైక్ కొట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, చారు, చట్నీ, పెరుగు ఇలా పెట్టాను. ఏ దాంతో తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజే కాదండి, వెజ్ కూడా చాలా బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.